హాయ్ అండి, నా పేరు హరిప్రియ హరిగార్డెన్. ఈరోజు నేను మక్క గారెలు చేస్తున్నానండి. మక్క జొన్న పుత్తలు అంటారు చూడండి, మక్క గారెలు చేస్తున్నా. అయితే మొన్న మా పెద్దబాబు దగ్గరికి వెళ్తే మా పెద్ద కోడలు నాకు ఇష్టమని కంకులు తెప్పించి చేసింది. రాగా కూడా మళ్ళీ కొన్ని కంకులు పంపించింది. నాకు వద్దు, ఇక్కడ దొరుకుతాయన్నా పంపించింది. ఎవరి ప్రేమ వాళ్ళకు. దానికి నాకు ఇష్టమని, నాకు ఏది ఇష్టమో అది చేసి పెడుతుంది అది వెళ్ళినప్పుడు. అయితే మక్క గారెలు చేసింది. మొన్న వినాయకునికి భోజనాలు పెడుతున్నారు అని చెప్తే వెళ్ళినప్పుడు గారెలు చేసింది. అయితే ఈరోజు నిన్న చేయడం కాలేదు, నాకు మొన్న వచ్చిన నేను చేయడం కాలేదైతే ఈరోజు చేసుకుందామని. చేసుకోండి. నువ్వు పంపించిన దానితో నీలిమ నేను గారెలు చేసుకుంటున్నా బిడ్డ. నాకు ఇష్టమైన గారెలు చేసుకుంటున్నా. నువ్వు వీడియో చూస్తావని నీ కొరకే వీడియో చేస్తున్నారా నీలిమ? పాప మా స్నిష పాపకు కూడా బాగా ఇష్టం. నానమ్మలా అంటే అన్నీ కూడా దానికి నాలానే ఇష్టము. పాయసం చేసుకొని మక్కగారెలు చేసుకొని వీడియో పెడుతున్నా నేను. అందరూ చూడండి. కావలసిన పదార్థాలండి అందులోకి మరీ సింపుల్గా అంటే భలే టేస్ట్ ఉంటాయి, మంచి టేస్ట్. సింపుల్ అండి. అందులోకి కావాల్సినవి నేను ఎల్లిగడ్డ తీయలేదు, ఇప్పుడు తీస్తా, అందుకు రకాన్ని మీకు చూపిస్తున్నా. ఎల్లిగడ్డ ఒక గడ్డ వేసుకోవాలండి. ఒక 15 పచ్చిమిర్చి, ఒక స్పూన్ అన్ని ధనియాలు, ఒక సగం చెంచాడంత జీలకర్ర, కరివేపాకు. మనం కరివేపాకు ఎక్కువైనా తక్కువైనా ఏం పరకూడదు. దొరకని వాళ్ళైతే ఒక 2 రెబ్బలు వేసుకున్నా స్మెల్ వస్తుంది. ఒకవేళ మనకు కరివేపాకు ఎక్కువ దొరికితే మనం ఎక్కువ వేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది, అన్నిటికీ మంచిది. ఎక్కువ దొరికితే ఎక్కువ వేసుకోండి. ఎక్కువ దొరకని వాళ్ళైతే 2 రెబ్బలు వేస్తే మనకు మంచి గుమ్మ స్మెల్తోని టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఇవి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఉప్పు చూపించలేదు. ఉప్పు ఇవి మొత్తం ఇంతేనండి. ఇక వీటికి సరిపోయేటివి ఇంతే. ఉప్పు, మిర్చి, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, ఎల్లిగడ్డ, మక్కలు ఏంటంటే కేజీ కన్నా ఎక్కువనే ఉన్నాయండి. మక్కలు 7 కంకులు 7 కంకులు ఒలిస్తే అన్ని మక్కలు అయినాయి. కేజీన్నర అవుతాయి కావచ్చు. అయినా మాకు సరిపోతాయి. మా 5గురికి, మా చిన్న కొడుకుకు, చిన్న కోడలు, మా మనమడు ఉంటాడు ఒకడు, మా ధ్రువ, మేమిద్దరం సరిపోతుంది. 5 మెంబర్స్కు. మా ధ్రువ 2 తింటాడు కావచ్చు, 2-3. మాకైతే మంచిగా సాయంకాలానికి సరిపోయేంత టిఫిన్ తయారవుతుందండి. ఇంతేనండి. ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకోవాలండి. చూసారా అండి, ఇప్పుడు అయిపోయింది. మొత్తం గ్రైండ్ చేసుకున్నా. ఇప్పుడు మనము పాయసం చేసుకొని పాయసం చేసుకొని గారెలు వేసుకొని తింటే అయిపోతుంది. అప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటుంది. చల్లగా ఎందుకు తినడము, అందుకొరకని తినే ముందు గారెలు వేసి పాయసం చేస్తానండి. చూడండి, ఒక 1/2 అవర్ పట్టదండి. మనం మక్కలు ఒలుసుకొని గ్రైండ్ చేసుకొని, పచ్చి మక్కలు కాబట్టి తొందరనే అవుతాయి. మనం మిక్సీలో వేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ భలే టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది, అన్నింటికి మంచిదండి. మక్క దొరికినప్పుడు చేసుకొని తినాలి. ఏ స్నాక్స్ దీంతో సాటి రాదండి. కాకుంటే అందరూ పాయసం చేసుకోరు, ఊరికనే మిర్చి అన్నీ ఇట్లా కామన్గా ఇట్లా వేసుకొని తినేస్తారు. కానీ మా ఇంట్లో ఏంటంటే పాల పడియము అంటారు దాన్ని. అయితే మా అమ్మ చిన్నప్పుడు మాకు మక్క గారెలు వేసి మంచి చిక్కటి పాలతోని పాయసం చేసేదండి.
ఆ పాయసం అంటే ఇప్పుడు మనము గోధుమ రవ్వతోని చేసుకోవచ్చు, బియ్యం కూడా నానబెట్టి గ్రైండ్ చేసుకొని అట్లా కూడా చేసుకోవచ్చు అండి. ఎంత అండి, ఒక ఒక చిన్న 2 స్పూన్లు టీ స్పూన్తోని మనం టీ కప్పుల హాఫ్ అయితే మనకు పెద్ద ఇంత సగం గంజడు అవుతుందండి పాయసము అట్లా. అందుకొరకని నేను రవ్వతో చేస్తా, బియ్యం నానబెట్టి కూడా బియ్యం కొంచెం ముందుగా నానబెట్టుకోవాలి. మనము ఇవి మక్కలు ఒలుసుకునే సమయం కన్నా ముందే మనం బియ్యం నానబెట్టుకుంటే బియ్యం గ్రైండ్ చేసుకొని పాయసం చేసుకోవచ్చు. ఆ పాయసంలోకి పాలు, చక్కెర, 2 ఇలాచీలు దంచేస్తే మంచి కమ్మని పాయసం అవుతుంది. ఇది పెట్టుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుందండి. మళ్ళీ చూడండి, మీరు కూడా చేసుకోండి, తినండి. ఇప్పుడు సీజన్ కాబట్టి దొరుకుతాయి. ఏ కాలం అనక మనకు మక్కలు దొరకని టైమే లేదు. మక్క గారెలు, భక్షాలు, చకినాలు ఇట్లాంటి చాలా ఐటమ్స్ అండి మా ఇంట్లో పాతకాలమే నడుస్తాయండి. రొటీన్గా ఒకటి తర్వాత ఒకటి అవే చేస్తుంటానండి నేను. బయట స్నాక్స్ అయితే నేను ఇప్పటికీ అన్నీ అవి బ్రెడ్ ప్యాకెట్ కానుండి కూడా నేను తిననండి. అన్నీ ఆరోగ్యమైన వస్తువులు తినాలి, ఆరోగ్యంగా ఉందాం అందరం. అందులో మీరు కూడా చేసుకుంటారని నేను నమ్ముతున్నా అండి. చేసుకోండి, తినండి. ఇప్పుడు పాయసం చేస్తున్నా అండి, మక్క గారెలు పాయసం. ఇందులో రవ్వ వేసిన రవ్వ ఉడికితే చిక్కగా అవుతుందండి. ఇది అందులో అది ఉడికిన తర్వాత చక్కెర, పాలు కూడా చూడండి. ఇవాళ పాలు కూడా ఎక్కువనే తీసుకున్నా. రోజు 2 లీటర్లు తీసుకునేది ఇవాళ 1 లీటర్ అండి ఎక్కువనే తీసుకున్నానండి. షుగర్ ఒక గ్లాసుడు, ఒక చిన్న టీ గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ పడుతుందండి చక్కెర. స్వీట్ కదా. ఇలాచీ పౌడర్ అండి, ఇది ఇలాచీ పౌడర్ ఒక చెంచాడంతా నేను ఇలాచీ పౌడరు చేసి పెట్టుకుంటానండి. ఒక చెంచాడంతా వేస్తే సరిపోతుంది. లేకుంటే మనం ఈ పౌడర్ చేసి లేకుంటే ఒక 2 ఇలాచీ కొట్టి వేయాలి. కమ్మటి పాయసం తయారవుతుందండి. ఇప్పుడు చూడండి, అయిపోయింది, దగ్గరకు వచ్చిందండి. ఇంత ఏం లేదండి, వెరీ సింపుల్గా చేసుకుంటామండి మనం. చాలా అండి చక్కెర, అది ఎక్కువ వేస్తే కూడా మళ్ళీ తీగ అవుతుంది. ఎందుకు అల్లుని అక్కడ కూర్చోబెట్టి వచ్చిన? ఎందరు ఉన్నారు? పాయసం రెడీ అండి. వేడి గారెలు, కమ్మటి పాయసం, వేడి గారెలు మంచి. ఇప్పుడు మా సార్కి ఇస్తానండి. చూసారా, రెడీ అయిపోయింది.